ఈ కార్యక్రమం మాత్రం చాలా నిండుగా శోభాయమానంగా కళావంతంగా జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ విధంగానే ఇంకా మీ కథానాయకుడు జీవికే నేను ఎక్కువ చెప్పొద్దు మీకు ఆయన గురించి అంత తెలుసు మీ అనుభవంలో ఉన్నది. సాధారణంగా ఒక ప్రైవేటు విద్యా సంస్థ విదేశాలకు విద్యార్థులను పంపిస్తామని చెప్పినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఉన్న ముచ్చట మాట్లాడుకోవాలి, ఉన్న విషయం మాట్లాడుకోవాలి తేటతెల్లంగా. ఇప్పుడు ఈయన పంచుతున్నట్టుగా నువ్వు కూర్చో, రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇట్లే పంపిణీ చేస్తారు. ఇప్పుడు ఈయన మంచినట్టుగా అవి తీసుకుంటాం, వాడు చెత్తపుట్లో పడేస్తాం, అవి చూడనే చూడం. పత్రికల్లో చాలా పేపర్లు వస్తాయి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ సంబంధించినవి. ఫస్ట్ వాటిని చూపించినాకనే మనం ఇంట్లో చదవడం మొదలుపెట్టాం. అట్లా జీవికే జీవితం కూడా అట్లే ఆరంభమై ఉంటుంది. నేను విదేశాలకు విద్యార్థులను పంపుతా, అక్కడ ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్యను నేర్పిస్తా, డాక్టర్లను చేస్తా అంటే ఈయన ఎంత పెద్ద యాక్టర్ అనుకున్నారు అందరు పేరు అంతా అన్నారు. కానీ ఇవాళ మీ అనుభవాలు మీ ముందున్నవి, మీ పిల్లలు చదువుకుంటున్నారు. ఇంతకుముందే వికారాబాద్కు సంబంధించిన మిత్రుడు చెప్పాడు, ఏనాడు గడప దాటని నా బిడ్డ అక్కడ కజకిస్తాన్ పోయి వైద్యురాలు అవుతున్నదంటే నిజంగా కూడా ఆ తండ్రికి ఉన్నటువంటి ఆనందం, ఆ తండ్రి పొందేటటువంటి ఆనందానుభూతి ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆ విధంగానే మా తమ్ముడు నాకన్నా చిన్నవాడు, ఆయన వరంగల్లో ఉంటాడు. వారి కొడుకు సాయి కిరీటి, వారిని డాక్టర్ చదివిస్తా అని చెప్పి మా తమ్ముడు అంటాడు. చూద్దాం తీరా ఎక్కడైనా ఇప్పిస్తలే సీట్ ఏమున్నా దానికి అంత దూరం ఎందుకు, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కదా అంటే లేదన్నా చాలా తక్కువగా అవుతుంది, ఈ జీబీకే ఏదో చెప్తుందంటే ఈ జీబీకే లాంటి వాళ్ళు కోళ్ళు అంత మంది ఉంటారా అని చెప్పి నేను కూడా నిరుత్సాహపరిచిన. కానీ వాళ్ళ మా తమ్ముని కొడుకు సాయి కిరీటి అద్భుతంగా కజకిస్తాన్ లో ఈ యూనివర్సిటీలో, కాస్పియన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అంటే ముందు అపనమ్మకం ముట్టిన తర్వాత, ముందు అనుమానం ముట్టిన తర్వాత మనకు అన్ని నిజాలుగా తేలుతాయి. ఇవాళ జీవికే చేస్తున్నటువంటి కృషిని హృదయపూర్వకంగా అభినందించాలి. మాలాంటి వాళ్ళని మీ ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇది ప్రచారం చేసే కార్యక్రమం కాకపోవచ్చు, కానీ తాను తపన పడుతూ ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్దాలని. ఇవాళ అక్కడ కజకిస్తాన్ పోతే ల్యాబొరేటరీస్ ఉండవు, అసలు వాళ్ళ హాస్పిటల్స్ లో పేషెంట్స్ నే చూడరు, వీళ్ళకి ఏం రాదు. వీళ్ళని తీసుకొస్తే సివిల్ ఇంజనీరింగ్ చదవకుండా పట్టా పుచ్చుకొని బ్రిడ్జ్ కట్టబట్టే కూలగొట్టిన ఇంజనీర్ లా ఉంటుందని చెప్పి మనం అందరం అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చినాక దానికి ఎంసీఏ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే చాలు, వాడు అన్నింటిలో సక్సెస్ అయినట్టే. ఇవాళ మేనేజ్మెంట్ కోటాలో వానికి 50,000 లక్ష ర్యాంక్ వచ్చినాడు కూడా మేనేజ్మెంట్ కోటాలో చదువుకుంటున్నాడు. మరి వాడు అట్లే బాధితులను, రోగులను చంపుతున్నాడా? మరి వానికి ఏమొస్తుంది? మెరిట్ లేదు కదా. మెరిట్ లేనటువంటి వాడు ₹1 కోటి పెట్టి చదువుకున్నాడు, ₹1 కోట్ల విలాసవంతమైన జీవితం గడిపేటటువంటి వాడు చదువుకుంటాడా? వాడి ఎంబీబీఎస్ పూర్తవుతుందా? ఎండీ పూర్తవుతుందా? పూర్తయిన తర్వాత వాడు రోగులకు, బాధితులకు సరైనటువంటి శస్త్రచికిత్సలు, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడా? మరి అది కూడా ఆలోచించాలి. అందరి దగ్గర డబ్బులు ఉండవు, ₹1 కోట్ల ఉండవు, లక్షల రూపాయలు ఉండవు. ఉన్నటువంటి పరిమితమైనటువంటి దాంట్లో నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ గొప్పవాడు కావాలని చెప్పి మనం అందరం అనుకుంటాం. అలా చదువుతున్నటువంటి మీరందరూ కూడా ఇవాళ ఏమంటున్నారు? ఇవాళ జీవీకే మాకు ఒక మార్గదర్శకంగా నిలబడ్డాడు, జీవీకే సంస్థ మమ్మల్ని ప్రోత్సహించింది, మా పిల్లలందరూ డాక్టర్లు అవుతున్నారని చెప్పి ఒక సాక్షిభూతంగా మీరు అందరూ కనబడుతున్నారు. కాబట్టి వాళ్ళ సంస్థను అభినందించాలని చెప్పి మొత్తానికి ఏంటంటే ఇది మన కార్యక్రమం, మనం దీన్ని సక్సెస్ చేసుకోవాలి, విజయవంతం చేయాలి. జీవీకే అంటే వృత్తి సంస్థ కాదు, జీవీకే అంటే మాటల సంస్థ కాదు. జీవీకే అంటే ఎంతో మందికి ఉన్నతమైనటువంటి వైద్య ప్రమాణాలు కలిగినటువంటి విద్యను అందించేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంస్థగా నిలబడుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలని చెప్పి మనవి చేస్తూ గట్టిగా చెప్పడం అంటే చదువుకోవాలనే తపన, చదువుకోవాలనేటువంటి ఉద్దేశం, ఏదో సాధించాలనేటువంటి
నిండైనటువంటి అభిప్రాయం ప్రతి కుటుంబంలో ఉంటుంది. అందరూ పెద్దగా డబ్బులు పెట్టలేరు. తక్కువ డబ్బులతో ఎక్కువ చదివించేటటువంటి ఇలాంటి చదివించేటటువంటి ఇక్కడ ఎంబీబీఎస్ కావాలంటే మనకు తెలుసు ₹1 కోటి ఖర్చు అవుతుంది. అక్కడ ఎంబీబీఎస్ కావాలంటే 20-30 లక్షలు అయిపోతుందేమో. ఆ విధంగా తక్కువ ఖర్చుతో యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ ప్రమాణాలు కలిగినటువంటి విద్యను అందిస్తూ దాంట్లో ఇలా వ్యాపార కోణం లాభాల కోణం లేదని నేను అనను. కానీ మరి అతి తక్కువ దానికే మనకు జీవీకే పంపించేటటువంటి విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకొని ఎంఎస్ చదువుకొని ఇక్కడికి వస్తున్నాడు కదా, ఎండీ చదువుకొని ఇక్కడికి వస్తున్నాడు కదా. ఇవాళ ఒక మిత్రుడు చెప్పినాడు మా తమ్ముడు ఏఏజీలో చేస్తున్నాడు. ఏఏజీ అంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఎంత గొప్ప డాక్టర్. గ్యాస్ట్రో ఎంట్రాలజీలో మొత్తం ఏషియాలోనే నెంబర్ 1 హాస్పిటల్ కదా. అలాంటి హాస్పిటల్ జీవీకే పంపించేటటువంటి చదువులు చదివి వచ్చినోడికి ఉద్యోగం ఇస్తున్నాడంటే జీవీకే చదివించేటటువంటి చదువులో ఉన్నత ప్రమాణాలు ఉన్నాయని చెప్పి మనం తప్పనిసరిగా గమనించవచ్చు కదా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు మీ పిల్లలను ఒకటే ఎంకరేజ్ చేయాలి. ఎంబీబీఎస్కో ఎండీకో పరిమితం అవడమే కాకుండా ఎంత కష్టపడి చదువుకున్నాడో అంత నిష్ఠగా ఈ వైద్య వృత్తిని అవలంబించాలి. దానికి కారణం నమ్ముకున్నటువంటి వైద్య వృత్తిని నమ్మకంగా ప్రజల యొక్క రోగాలను నయం చేసేటటువంటి దాంట్లో ఒక పవిత్రమైనటువంటి హృదయంతో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ సమాజం జ్ఞాపకం ఉంచుకుంటున్నది. ఆ ఉద్యమానికి వచ్చినటువంటి ఈ వకలాభరణం కృష్ణమోహన్ అనేటువంటి సామాన్యుడు బీసీ కమిషన్ సభ్యుడిగా 3 సార్లు, బీసీ కమిషన్ చైర్మన్ గా 1 సారి, 2 సార్లు నా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వాతావరణం. పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి, నమ్మకం ఉండాలి. చేసేటటువంటి దాంట్లో అపనమ్మకం పెట్టుకుంటే మనం సక్సెస్ కాలేమనేటువంటి విషయాన్ని మనం చేస్తూ దినదిన ప్రవర్తమానంగా మీరు గొప్పగా ఎదగాలని, మీ జీవితాలు గొప్పగా వర్ధిల్లాలని, మీ యొక్క వృత్తి ద్వారా ఈ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆనాడే జీవికే చాలా సంతోషపడతాడు. చూసినా ఎంతమంది డాక్టర్లను చేయగలిగినా అని. జీవికే సంపాదించేది ఏందో నాకు తెలియదు, జీవికే ఎట్లా బతుకుతాడో నాకు తెలియదు. కానీ జీవికే మీ అందరూ డాక్టర్లై యశోద పోయిన మావోడే, అపోలో పోయిన మావోడే, కిమ్స్ పోయిన మావోడే, నిమ్స్ పోయిన మావోడే, ఎక్కడ పోయినా మావోడే. మా జీవికే చెప్తే తప్పనిసరిగా వైద్య సేవ కొంత మంచిగా జరుగుతుందని చెప్పి జీవికే రికమెండేషన్లకు ఎప్పుడైతే మీరందరూ వచ్చేటట్టు చేయగలుగుతారో అప్పుడే ఈ జీవితం ధన్యమైనటువంటి విషయంగా మీరు ఆలోచించుకోవాలని మనం చేస్తూ మీరందరూ కూడా ఒక్కసారి జీవికేకు హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టాలని గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై భారత్.